నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషన్.' రీసెంట్‌గా బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే 'రామ్ చరణ్' గారి 'పెద్ది' వాయిదా పడింది, వాయిదా పడింది, వాయిదా పడింది అంటారు. నిజానికి అది వాస్తవం కాదు. ఓకే. అర్థమైందిగా. మనం దాని గురించి ఇప్పుడు క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వాస్తవం కాదంటే గతంలో 'చాంపియన్‌కి' గెస్ట్‌గా ఆడియో లాంచ్‌లో గెస్ట్‌గా వచ్చింది కదా 'రామ్ చరణ్' గారు. అప్పుడు అడిగినా కూడా ఆయన ఎటువంటి వాస్తవం లేదు. 'చాంపియన్' మూవీ వస్తుంది. అలాగే సంక్రాంతికి సినిమాలొస్తున్నాయి. అన్నిటిని ఎంజాయ్ చేయండి. అలాగే ఆ తర్వాత మార్చిలో 'పెద్ది' సినిమా వస్తదని చెప్పారు. ఇంకోటి ఇప్పుడు మెయిన్‌గా మళ్ళీ దానికి స్టన్ చేసి అంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చింది కదా! 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి కూడా ఈ సినిమాలో ఎలాంటి మార్పులు లేవు. మార్చి 27 వస్తాం అన్నట్టు చెప్తుర్రు. మేబీ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. వస్తామనే అన్నారు. కాకపోతే ఏందంటే ఇక్కడ వాయిదా పడదు. ఒకవేళ వాయిదా పడ్డా దేనివల్ల వాయిదా పడుద్దంటే మిగతా వాళ్ళు చెప్పే న్యూస్‌లు వినకండి. నేను చెప్తున్నా కరెక్ట్‌గా. ఇప్పుడు 'మైత్రి' వాళ్ళు కూడా వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేసినారంట. ఈ ఈ సినిమా మార్చి 27న వస్తది అని నిన్ననే వాళ్ళు కూడా న్యూస్ వచ్చిందనమాట. ఇది వైరల్ అయితుంది. ఇది ఒరిజినల్ న్యూస్ అనమాట. ఇది వాయిదా పడిద్ది. ఎందువల్ల వాయిదా పడుతుందంటే మార్చిలోనే 'ధురేందర్ 2' వస్తుంది. అలాగే 'యష్' గారి 'టాక్సిక్' వస్తుంది. ఈ 2 క్లాష్ అవ్వడం వల్ల దాని గురించని కొంచెం వాయిదా పడుతుందన్నట్టు అంటారు. నిజానికి అది వాస్తవం కాదు. ఎందుకంటే ఈ ఎన్ని సినిమాలు వచ్చినా ఈటికి ఎంతైతే రేంజ్ ఉందో వాటికి డబుల్ రేంజ్ పెద్దగా ఉంటది. ఎందుకంటే నేను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నది 'మైత్రి' మూవీ మేకర్స్. అర్థమైందా? 'మైత్రి' వాళ్ళు ఉన్నారు. ఈళ్ళు మార్కెట్‌ని ఎంత బ్రాండ్ చేసుకుర్రంటే గతంలో 'పుష్ప' సినిమా వచ్చినా గూడా 'మైత్రి' నుంచి వచ్చిన ఒక సినిమాకి ఒక వాల్యూ లాగా చేసుకుంటారు. 'పుష్ప 2'కి 'పుష్ప 1' గాని, 'పుష్ప 2' గాని ఎంత ఎత్తుగా ఎదిగిందో మనందరికి తెలిసిన విషయమే. దానివల్ల ఏందంటే 'మైత్రికి' బాలీవుడ్‌లో ఒక పలుకుబడి ఉంది. 'మైత్రి' నుంచి వసుంధర మూవీ అంటే ఒక రేంజ్‌లో దానికి ఒక వెల్కమ్ ఉంటది. ఆ రేంజ్ 'పెద్దికి' ఉపయోగపడొచ్చు. అలాగే ఏదైతే 'రామ్ చరణ్' గారు కూడా గతంలో 'త్రిబుల్ ఆర్' చేసిర్రు. తర్వాత ఇది 'గేమ్ చేంజర్' విషయం తెలిసిందే గదా! తర్వాత పక్కన పెడితే దీనికి మెయిన్ హైలైట్ 'మైత్రి' వాళ్ళ హైలైట్. బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలున్నా ఈ సినిమాకి రావాల్సిన రిజల్ట్, ఈ సినిమాకి దక్కాల్సిన థియేటర్ రేస్ ఆటోమేటిక్‌గా దగ్గితే వాళ్ళు ఎంత పెద్ద స్టార్స్ ఉన్న పక్కన వాళ్ళది వాళ్ళకుంటది, ఈళ్ళది ఈళ్ళకుంటది. చెప్పినా కదా! ఇక్కడున్నది 'మైత్రి' వాళ్ళు. ఇంకొకటి దీనివల్ల క్లా తప్పుకుంటదనేదైతే వాస్తవం. తర్వాత ఫ్యూచర్‌లో ఏందంటే ఇప్పుడు సినిమాలొస్తున్నాయి గదా! దీనివల్ల మనకు తెలుగులో అయితే అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. కాకపోతే ఏందంటే ఏదన్నా ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆఫీస్‌లో ఒక నోట్ ఇన్నాం గదా! మనం. ఎవరైతే టికెట్ రేట్లు పెంచుకోవాలనుకుంటుర్రో 9 నెలల ముందే మాకు ఇన్ఫార్మ్ జేయాలి. అప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తాం అన్నట్టు మాట్లాడారు గదా! మేబీ వీళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసుంటరు. అది ఒకవేళ క్లియర్ అయ్యుండొచ్చు. ఒకవేళ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తే దీనివల్ల రావచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచము. సడెన్‌గా రిలీజ్ టయానికి మేము పెంచము. మీరు మాకు ఎలాంటి అఫీషియల్ నోటీస్ ఇవ్వలేదు అనే విధంగా ఒకవేళ టాపిక్ వస్తే దీనివల్ల ఒకవేళ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉందంటే డిస్ట్రిబ్యూటర్స్ గాని, ప్రొడ్యూసర్ గాని సామరస్యంగా మాట్లాడుకొని వాళ్ళంటే ఈ డేట్‌కి వస్తున్నాం కదా! ఒక వారం, వారం గ్యాప్ ఎందుకు మనకి? ఒక 2 వారాలు ఇట్లా పెట్టుకుందాం. ఎందుకంటే ఇద్దరికీ మంచిది అంటే లాభాలు చూసుకోవచ్చు. మనమే కొట్లాడుకుంటే ఎలాగని చెప్పి ప్రొడ్యూసర్‌లంతా కలిసి సామరస్యంగా మాట్లాడుకొని గాని, ఒక వారం అటు ఇటు పోస్ట్‌పోన్ చేసుకుంటే అవకాశాలుంటాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా మంచిదే కదా! ఒక 2 వారాలు అటు ఇటు ఉన్నా కలెక్షన్స్ బాగొస్తాయి. వారం గ్యాప్‌లో అనేది కొన్ని సార్లు మూవీ ఎంత బాగున్నా కాకపోతే ఏందంటే టాక్ డివైడ్ అనమాట. కొంచెం ఇటున్న అటు అని ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టే మంచిగున్న సినిమాకి మంచిగానే అసలు రివ్యూలు ఇస్తలేవు. ఏ సినిమాకి ఎందుకు రివ్యూలు ఇస్తారో వాళ్ళకి కూడా అర్థమైతలేదు. ఇక్కడ జనాలు కూడా ఏందంటే పాపం వాళ్ళకి తెలిసి తెలియక ఈ యూట్యూబ్‌లో చూసేది పోయి తర్వాత సినిమా అంతా పేలవంగా దాని టాక్ అంతా ఒకలాగా ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళే బయటకొచ్చి ఓటీటీలో చూసారే ఇలాంటి సినిమా మేము మిస్ చేసుకున్నామా అని మళ్ళీ వాళ్ళే రిటర్న్ మాట్లాడటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొంచెం అటు ఇటు గ్యాప్ ఉందనుకో వాళ్ళకి కూడా అది ఒకవేళ టాక్ ఎలా ఉన్నా లేకపోయినా చాయిస్ లేక అరే చూద్దాం ఒకసారి మనోడి సినిమా. ఎందుకంటే ఈ డైరెక్టర్ గతంలో ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఒకసారి చూద్దాం అనే విధంగా కూడా పోయి కొంచెం టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు కూడా ఆడే సందర్భాలు ఉంటాయన్నమాట. ఇక్కడ పోటీతో వస్తే ఏందంటే టాక్‌తో సంబంధంతోటే సినిమాలు ఆడతాయి. ఇది కూడా కొంచెం మైనస్ అవ్వచ్చు. ఒకవేళ దీని గురించి కూడా ప్రొడ్యూసర్‌లు ఏమైనా ఆలోచిస్తే 'పెద్ది' అని గాని, 'సాక్షి' దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చుకునే విధాలు ఉంటాయన్నమాట. ఇంకా మిగతా ఇవి వాయిదా పడతాయంటే ఇంక ఏటి వల్ల వాయిదా పడదు. మళ్ళీ ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి సినిమా కూడా వస్తది. దానివల్ల, దీనివల్ల అని చెప్పి కూడా యూట్యూబ్‌లో చాలా మంది హల్చల్ చేస్తారు. ఏంటి వాస్తవాలు కాదు. అయి ఎప్పుడు రావాలో ప్రొడ్యూసర్‌కి వాళ్ళకి తెలుసు. కాకపోతే ఈ రూమర్స్ అనమాట. ఎవరెవరో వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి చేసే ఒక నార్మల్ వ్యూస్ కోసం చేసే ఒక వీడియోలు మాత్రమే. వాటిని నమ్మి మీరు మీ ఫ్యాన్స్ మీద గాని, ఫ్యాన్స్ ఉంటారు కదా! వారు చూసుకోవడం గాని అంటే టెన్షన్ పట్టంగానే "అరే! మా హీరో సినిమా కోసం మేము అవి చేసినాం, ఇవి చేసినాం" అని. కాకపోతే కన్ఫర్మ్‌గా వస్తదా అనేది మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేమనమాట. గతంలో మనం చూసుకుంటే పోయిన సంవత్సరం 'అఖండ 2' కూడా ఇదే విషయం జరిగింది. కొంతమంది పని గట్టుకొని సినిమాకి కొంచెం నెగెటివ్ స్ప్రెడ్ చేయడం గాని, ఇది ఆలస్యం గాని చెప్పినా కదా! కొన్ని టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల కూడా ఒకవేళ
పోస్ట్‌పోన్ అవ్వచ్చు. లేకపోతే ప్రొడ్యూసర్స్ ఏమన్నా మాట్లాడుకొని డిస్ట్రిబ్యూటర్స్ అది ఇది అని చెప్పి కొంచెం ఒక నిర్ణయం తీసుకొని ఇలా పోస్ట్‌పోన్ కావచ్చు. కానీ సినిమా ఆలస్యమైంది. పెద్ద పెద్ద హీరోలు వస్తుర్రు. టాక్సిక్ వస్తుంది. 'ధురేందర్' వస్తుంది. దీనివల్ల మనం ఆపేసుకుందాం అనే విధంగా ఉండదు. గతంలో 'సలార్' సినిమా కూడా అట్నే వచ్చింది. 'సలార్‌కి' 'డంకీకి' కొంచెం కలెక్షన్ ప్రాబ్లమ్ అయింది. ఒకటే డేట్‌లో రిలీజ్ అవ్వడం వల్ల ఒక రోజు ముందు, ఒక రోజు వెనక ఒక వారం, 2 వారాలు ఒక 2 వారాలు మేబీ గ్యాప్ ఉంటే ఏందంటే కొంచెం కలెక్షన్స్ బాగుంటాయి. చూసేవాళ్ళు కూడా కొంచెం చాయిస్ లేకుండా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు కొంచెం టాక్ డివైడ్‌గా ఉంది. దానికైతే మనం దీనికే పోదాం కదా! అన్న విధంగా ఉంటారు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు ఆలోచించుకొని చేస్తారనమాట. ఇంక తర్వాత విషయం తర్వాత సంగతి. పోస్ట్‌పోన్డ్ అయిద్దని ఎక్కడ మైత్రి వాళ్ళు గాని, ప్రొడ్యూసర్స్ కానీ ఎక్కడ గాని అఫీషియల్‌గా చెప్పలేదు. ఆఖరికి మనం 'రామ్ చరణ్' గారితో మాట్లాడుకున్నాం. గతంలో కూడా ఆయన చెప్పినా కదా! చాంపియన్ గెస్ట్‌గా వచ్చినప్పుడు కూడా చెప్పిండాయన. పక్కా అదే డేట్‌ని తీసుకొస్తామని. ఇలా ఏదన్నా స ప్రకృతికి అనుకూలంగా జరగకపోతే ఏమన్నా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలుంటాయి గానీ, వాళ్ళు కావాలని పోస్ట్‌పోన్ చేసే అంత ఉండదు. ఎందుకంటే పక్క సినిమాలకు భయపడి చేసిరనేది అంత వాస్తవాలు. వాటిని నమ్మకండి. మన ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఓన్లీ ఫేక్ న్యూస్‌లు కాకుండా మనం జెన్యూన్‌గా ట్రస్టెడ్ న్యూస్‌లు మాత్రం మాట్లాడుకుందాం. అలాగే రివ్యూస్ కూడా మీరు ఒకసారి మన ఛానెల్ ఎళ్లి చెక్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేస్తామో మీకు అర్థమైపోద్ది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నప్పుడు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ పెట్టుకొని ఒక వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.